ఆ మనవరి పొద్దున వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గర దిగి మీకు వచ్చే సంక్షేమ పథకాలు తీసేస్తే మీరు అన్ని సేకరణ ఇచ్చారు కనుక అని చెప్పి అంటే ఎంత భయానక పరిస్థితులు ఆ రోజున ఉన్నాయో మీరు చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం నిలబడాలంటే కష్టమైన పరిస్థితి. ఆ రోజున కోడూరు నాగరంగ మండలంలో 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాలుగా పంటకు నోచుకునే పరిస్థితి. వాళ్ళ తరపున కేవలం అక్కడికి వెళ్ళి కోడూరులో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మేము ఒక వినతి పత్రం ఇస్తాము అని చెప్పంటే తెల్లారు పోలీసులు వచ్చేసి మా ఇంటి చుట్టూ దిగ్బంధనం చేసి మిమ్మల్ని గృహనిర్బంధం పెట్టారన్నారు. దాంతో అయితే ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంట్లో సత్యాగ్రహం చేశాను 3 రోజుల పాటు. అంటే ఆ రకమైన భయానకమైన పరిస్థితుల్లో జనం అందరూ కూడా దక్కిపోయిన పరిస్థితుల్లో ఎన్నికలు రావటం ఒక్కసారిగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛని పీల్చుకుని స్వేచ్ఛాను పీల్చుకుని స్వేచ్ఛని ప్రసాదించే ప్రభుత్వం రావాలని